అయతుల్లా అలీ ఖమనై అంత్యక్రియలు ఈ 6 రోజుల పాటు జరుగుతున్నాయి. సో దీనికి ప్రపంచానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని దేశాల నాయకులు వచ్చారు. ఈవెన్ పాకిస్తాన్ కి సంబంధించి కావచ్చు, లెబనాన్ కి సంబంధించి కావచ్చు, ఈవెన్ భారత్ తరఫు నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వెళ్లారు. మోదీ గారికి పిలిచారు కానీ మోదీ గారు అటెండ్ కాలేదు. బట్ ఈ ఖమనై ఫ్యూనరల్ కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి ఒకసారి చెప్తారా? ఇది చాలా పొలిటికల్ యాంగిల్ లోనే మనం చూడాలి దీన్ని. ఎందుకంటే మనకు 4.5 నెలలు ఆయనని ఖననం చేయకుండా ఉంచారంటే కనుక అది నార్మల్ గా ఇస్లాం కి విరుద్ధం. అది అటువంటిది ఆయన ఏదో ఫ్రీజర్ లో పెట్టారు, ఫ్రీజర్ లో పెట్టి దాన్ని ఫైనల్ గా తీసుకొచ్చారు. ఇదంతా కూడాను ఒక సింపతి గెయిన్ చేయడానికి, తర్వాత వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విభేదాలని మళ్ళీ ఏదో విధంగా దానికి ఒక సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఆ దేశం అంతా కూడాను ఆ దేశం పట్ల వచ్చిన విపత్తుని ఎదుర్కోవడానికి వాళ్ళందరినీ కలిపే దిశగాను చేసే ప్రయత్నం కింద మనం భావించొచ్చింది. ఆయన ఫ్యూనరల్ ని సొంత కొడుకు కూడా అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి. మరి ముజ్తబా పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. ఆయన కోమాలో ఉన్నారా, బతికే ఉన్నారా, ఆయనకి ఎటువంటి పరిస్థితి, ఎటువంటి గాయాలు తగిలినాయి ఏమి తెలియట్లేదు. అతను రావట్లేదు అని తెలుస్తుంది. ఒకవేళ రాకపోయినా కనీసం స్క్రీన్ లో అతను రిమోట్ గా అయినా అతను వచ్చిండవచ్చు. అది కూడా జరగట్లేదు. అంటే మరి అతను ఏ కండిషన్ లో ఉన్నారో తెలియట్లేదు. అది కొంచెం సీక్రెట్ గానే ఉందన్నమాట. ఖమనైతో పాటు ఆయన మనవరాలి ఒక శవపేటిక, అది కూడా చాలా పెద్దగా న్యూస్ లో ఉంది. చిన్నపిల్ల 14 ఏళ్ల పిల్ల చనిపోయింది. సో ఆ శవపేటిక కూడా అక్కడ పెట్టారు వాళ్ళు. ఇవంతా ఏంటంటే ఆఫ్ కోర్స్ సింపతి గెయిన్ చేయడం. సింపతి ఎలాగూ ఉంటుంది, అది నార్మల్ గా ఖననం చేసి ఉండొచ్చు. కానీ ఆ దేశంలో ఇప్పుడు అందరూ కూడాను ఈవెన్ ఖమనైని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా అమెరికా చేసిన ఈ దాష్టికానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా భావోద్వేగంతో వాళ్ళందరూ ఏడుస్తున్నటువంటి ఘటనలు మనం చూసాము. స్వచ్ఛందంగా వాళ్ళని వాడినటువంటి ఒక బాధ, దుఃఖం అన్నది ఉన్నది. వాళ్ళలో విభేదాలు ఉండొచ్చు. కానీ వాళ్ళ దేశం మీద ఇంకొక దేశం వచ్చి దాడి చేసి వాళ్ళ దేశాధినేతను చంపడం అన్నది ఆ దేశంలో ఎవరు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కాబట్టి అది ఒక మేజర్ ఈవెంట్ గా మనం చూస్తున్నాం. అన్నది ఆల్మోస్ట్ వారం రోజులు ఈ యొక్క అంతిమ సంస్కారాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల పైచిలకు 100 పైచిలకు దేశాల నుంచి అక్కడికి వెళ్ళడం మనం చూసాం. అంటే ఇది ఇరాన్ యొక్క ఐసోలేషన్ ఏదైతే అమెరికా కోరుకుందో దానికి చాలా భిన్నంగా 100 దేశాల నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళడం అన్నది చిన్న విషయం కాదు. దాంట్లో కూడా మనం చూస్తే కొంత పాలిటిక్స్ ఉంటాయి. కొన్ని దేశాలు మనకు చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఇటువంటి దేశాలందరూ కూడాను ఫుల్ రిప్రజెంటేషన్ తో వెళ్ళారు. సరే మనకు పాకిస్తాన్ సరే వాళ్ళు ఏమీ మధ్యవర్తిత్వం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. మనకు ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, అలాగే వాళ్ళ ఆర్మీ చీఫ్ ముగ్గురు కూడా వెళ్ళారు అక్కడికి. కానీ కీలకంగా మనకు బహ్రెయిన్ నుంచి, తర్వాత మనకు కువైత్ నుంచి ఎవరు వెళ్ళలేదు. అంటే ఆ విభేదాలు ఇప్పటికి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాం. వాళ్ళ మీద జరిగిన దాడుల్లో వాళ్ళు ఇప్పుడు కూడా క్షమించే పరిస్థితుల్లో లేరు. భారతదేశానికి మనకు మోదీ గారిని ఇన్విటేషన్ ఇచ్చినా కానీ కూడా మనం మోదీ గారిని పంపించలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇక్కడ కూడా దాడి చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ముజ్తబా కనిపిస్తేనో లేకపోతే ఇంకేదైనా కీలకమైనటువంటి IRGC కమాండర్లు అక్కడ కనిపించారంటే మరి ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు, అమెరికా మాట కూడా వినట్లేదు. అంతర్జాతీయంగా వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు విధించే శక్తి ఎవరి మీద లేదని తెలుసు వాళ్ళకు. కాబట్టి మళ్ళీ అక్కడ దాడి చేస్తే కనుక అది సెక్యూరిటీ రిస్క్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. రెండవది, మనం క్లియర్ గా మనం ఇజ్రాయెల్ సైడ్ మొగ్గు చూపుతున్నాము. ఇది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. మనం మోదీ గారు ఈ యుద్ధం మొదలయ్యేదానికి జస్ట్ 2 రోజుల ముందర ఇజ్రాయెల్లో ఉండొచ్చారు ఆయన. ఈ యుద్ధంలో కూడా మనం తటస్థంగా ఉన్నట్లే ఉండి ఒక విధంగా చూస్తే కనుక మనం అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో మన పార్ట్నర్లే మనం సమర్థించాం. UAE మీద జరిగిన దాడులని మనం ఖండించాం. ఎందుకంటే మన ఎక్కువ సంఖ్యలో 1 కోటి మంది మన భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి, ఇరాన్ లో చాలా తక్కువ ఉన్నారు కాబట్టి తప్పకుండా మన ప్రజల క్షేమం కోసం మనం వీళ్ళని సమర్థించాం. కొంత ఇరాన్ కి వ్యతిరేకంగానే మాట్లాడినట్టు మనం అర్థం చేసుకో. కాకపోతే ఇరాన్ చమురు మనం కొనుక్కుంటున్నాము. అంటే అప్పుడు అమెరికా ఎప్పుడైతే ఆంక్షలు ఎత్తేసిందో అప్పుడు మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మొదలు పెట్టాము. అలాగే ఇరాన్ తోటి ఒక విధమైనటువంటి మనకు ఒప్పందం, వాళ్ళతోటి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి మన షిప్పులు సురక్షితంగా అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఇంత ఘర్షణ వాతావరణంలో కూడా చాలా షిప్పులు మనం అక్కడి నుంచి వచ్చినాయి. అక్కడ కూడా ఇరాన్ తోటి మనం ఒక విధమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నాం. మినిమం సంబంధాలు పెట్టుకున్నాం మనము. అందుకనే మన బీహార్ గవర్నర్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అత్తా హస్నైన్, ఆయన కూడా షియా కాబట్టి, షియా అంటే షియా దేశానికి సంబంధించినటువంటి పెద్ద నేత కాబట్టి ఆయన అలా వెడితే కనుక గౌరవప్రదంగా ఉంటుందని ఆయనను పంపించాం మనం. అలాగే జయశంకర్ గారు కూడా వెళ్ళలేదు. ఇంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఆయన కూడా వెళ్ళలేదు. కానీ ఆయన తర్వాత ఉన్న డిప్యూటీని పంపించాము.
ప్రైవేట్ గా మన కాంగ్రెస్ నేతలు కొంతమంది వెళ్ళారు. తర్వాత మనకు ముఖ్యంగా మనం మెహబూబా ముఫ్తీ వెళ్ళారు అక్కడికి. మెహబూబా ముఫ్తీ వెళ్ళి అక్కడ ఆవిడ భావోద్వేగంగా ఆవిడ ఏడుస్తున్నటువంటి విజువల్స్ మనం చూసాము. ఆవిడని వ్యతిరేకిస్తూ ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కశ్మీరీ పండితుల్ని అక్కడి నుంచి తరిమేసినప్పుడు నువ్వు ఏం చేసావు, అప్పుడు వాళ్ళ క్యాంపులకు ఎందుకు వెళ్ళలేదు నువ్వు, కశ్మీరీ పండితుల యొక్క గోడు బాధలు నీకు అక్కర్లేదా, ముస్తఫా దగ్గరికి వెళ్ళావా నువ్వు అని చెప్పి చాలా మంది ఆవిడని నిలదీసి కామెంట్ చేసినటువంటి ఉదంతాలు చూసాం మనం. అలాగే మనకు పహల్గామ్ ఘటన కావచ్చు, ఇతరత్ర ఎన్నో ఘటనలు మన దేశంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ లో ఆవిడ స్పందన అన్నది చాలా తటస్థంగానే ఉండింది. ఒక విధంగా చూస్తే కనుక పాకిస్తానీ ఉగ్రవాదానికి ఒక విధంగా టాసిట్ గా ప్రైవేట్ గా సపోర్ట్ చేస్తున్నట్టే మనకు అర్థమైంది అది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆవిడ చేసినటువంటి చర్యని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఎనీవే, ఇది ఈ రోజు ఆదివారం కాబట్టి ఆదివారం పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీలు అవన్నీ జరగబోతున్నాయి. తర్వాత ఆయనని ఫైనల్ గా ఖననం చేస్తారు. ఐఆర్జీసీ ఆఫ్ కోర్స్ వార్నింగ్ ఇచ్చింది, ఈ సమయంలో మీరు కనుక ఎటువంటి దుశ్చర్య చేసినా కానీ దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వాళ్ళు బెదిరించారు. వాళ్ళు కీలకంగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా విడ్డూరంగా ఉంది. అతనికి ఇంతమంది సపోర్ట్ ఉంటుందని నేను అనుకోలేదు అన్నాడు. ఇంతమంది బాధపడి ఏడుస్తున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాడు. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి అసెస్మెంట్ చేస్తున్నారో చూసుకోవచ్చు. పొలిటికల్ అసెస్మెంట్ ఎంత వీక్ గా ఉందో వీళ్ళు అర్థం చేసుకోవచ్చు. బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన అసెస్మెంట్ అంతా కూడా తప్పు అని తెలుస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడాను ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఖమేనీని చంపేస్తే కనుక అక్కడ కొలాప్స్ అయిపోతుంది రెజ్యూమ్, ఆటోమేటిక్ గా ప్రజలందరూ తిరగబడతారు, కొత్త రెజ్యూమ్ పెట్టుకోవచ్చు. వెనెజులాలో మీరు ఎలాగైతే డెల్సీ రాడ్రిగేస్ ని మీరు ఒక సామంతురాలుగా పెట్టుకున్నారో అలా ఇక్కడ కూడా ఒకరిని పెట్టుకోవచ్చు మనం. కాబట్టి మీరు ఈ యుద్ధానికి మాకు కలిసి రండి మాతో అని చెప్పి ఇజ్రాయెల్ చెప్పిన దాన్ని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ తెలుసో తెలియకో ఒప్పేసుకున్నాడు. ఇంతటి సమర్థన ఉంటుందని నేను ఊహించలేదు అని. అలాగే మనం చూసాం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని మూసేస్తారని నేను అనుకోలేదు అన్నాడు, నాకు ఎవరు చెప్పలేదు అన్నాడు. గత 20-30 సంవత్సరాలుగా వాళ్ళ మొత్తం సిఐఏ కావచ్చు, వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళ పెంటగన్ లో కావచ్చు, ఇరాన్తో యుద్ధం చేస్తే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తారని తెలియని వ్యక్తి లేడు అక్కడ. కానీ డొనాల్డ్ ట్రంప్ నాకు ఎవరు చెప్పలేదు అంటున్నాడు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ నోట్లో ఏం ఆగవు కాబట్టి దొడిపోతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఖమేనీని చంపడం అన్నది ఇజ్రాయిలీ ప్రాజెక్ట్ అని స్పష్టంగా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ కి తెలియదు, అతన్ని ఏదో విధంగా మభ్యపెట్టి అతన్ని బరిలో దించినట్టు మనకు అర్థమవుతుంది. అతను చెప్పే స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఎనీవే, ఇది ఒక శకం అయిపోయింది. సో ఇప్పుడు రాబోయేటువంటి నేతృత్వం దీన్ని ఎలా ముందు తీసుకెడుతుందో మనం చూడాలి. కానీ గతంలో 27 ఫిబ్రవరి కంటే ముందర ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం గల్ఫ్ లో ఉండవు. పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయినాయి. కాబట్టి చూద్దాం, మరి అమెరికా కూడా ఈ యుద్ధంలో ఓడిపోయి వెనకంజ వేస్తోంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ సమీకరణలు ఎలా మారుతాయో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.